శ్రీనివాసుడు ఒక సంవత్సరంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను నేను. ఎప్పుడు కూడా మన అరటి తోటల్లో ఇలాంటి ఎండు ఆకు వచ్చింది చూడాలి. ఇప్పుడు ఈ చక్కెరకేళి ఇలా ఎందుకు వచ్చింది అంటారు? అంటే ఈ చక్కెరకేళి వెరైటీకి ఏంటంటే కొంచెం ఈ చికటాకు వచ్చే లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం నెల రోజులు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. భూమి అసలు ఆరినప్పుడు ఏంటంటే ఆ కింద నుంచి ఆ ఆకు వచ్చింది. ఇక ఇప్పుడు చలి తిరిగింది, ఇక పై ఆకులకు రావు. ఇది అక్టోబర్లో పడ్డ వర్షాలు బాగా మరి నెల రోజులు అసలు భూమి అసలు ఆరలా. ఆ టైంలో కొన్ని వెరైటీలకు వచ్చిద్ది, G9కి ఇటన్నిటికి వచ్చిద్ది, అప్పుడు కిందాకు వచ్చిద్ది. అంతేగాని అది తెగులు ఇట్లా లక్షణమేం కాదు, అది ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఆగిపోయింది, పై ఆకులకి ఏం రాలా, ఇక రాదు, ఇబ్బంది లేదు. అంటే ఇంకా 7 ఆకులు వస్తే కానీ జనవరి ఆఖరికి కానీ గెలరాదు. అది వైరస్ అనేది సికటోక అంటే అది బ్యాక్టీరియా తెగులు లాంటిది. తెగులు లాంటిది. దానికి మీరేం కొట్టడం అసలు అవసరం లేదండి, అసలు అవసరం. ఇప్పుడు ఏందండి ఎవళ్ళు కనిపెడతారు? ఇప్పుడు అమృతపాణి ఉంది, కూరటి ఉంది, పనామా తెగులు అంటారు, చచ్చిపోవటం. మరి ఎప్పుడో 34 ఏళ్ళని చచ్చిపోతాయి, దానికి ముందు కనిపెట్టారా? మరి కాతే ఏంటంటే ఎత్తేసుకోవటం పంట. ఇప్పుడు ఈ వెరైటీ తట్టుకోవట్లేదు అనుకున్నాను, దాని నుంచి డ్రాప్ అయిపోవటమే. ఇప్పుడు అమృతపాణి ఒకప్పుడు మేము తెగేసేవాళ్ళం, ఇక చచ్చిపోతున్నారని కేయట్లా. అంతేగాని పరిష్కార మార్గం ఏమి ఉండదు. పరిష్కారం 30 ఏళ్ళ నుంచి కనిపెట్టలేకపోయారా? మరి అంతకుముందు ఇంకెన్నాళ్ళ నుంచి ఇంత మాకు తీరవుతాం. ఇక వెరైటీ తీసేస్తారు. కూరరెడ్డి కూడా అంతే. ఆ పనామా తెగులు వచ్చిందంటే ఒక్కసారి చచ్చిపోతాయి చెట్లు. అది ఎవళ్ళైనా అరటి తోటలలో వాళ్ళ దగ్గర మొక్క తెచ్చుకోవాలా, అక్కడక్కడ ఉన్న మొక్కలు దూరం నుంచి తెచ్చాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆల్రెడీ ఆ భూములు వచ్చేసి ఉంది. గోదావరి జిల్లా నుంచి అరటి మొక్క తెచ్చినా, ఈ కంద తెచ్చినా, ఈ సంవత్సరం కంద వేసామనుకో, నెక్స్ట్ ఇయర్ ఆ చేలు అరటి మొక్క ఎత్తి చచ్చిపోయింది. ఆ దుంప మట్టి అమ్మంటే వైరస్ ఏడుకొస్తుంది. అందుకని రైతులు ఎక్కువగా ఏంటంటే తను చుట్టుపక్కల పొలాల్లో చూసుకుని ఆ తెగులు లేదనుకున్న మొక్కే వేసుకోవాలి. అట్ట మన ఇండియాలో ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలకి G9కి కూడా వచ్చిందంట పనామా తెగులు, కొన్ని రాష్ట్రాల్లో లేదంట. కానీ అక్కడి నుంచి ఆ మొక్క కానీ వచ్చిందంటూ ఇక మెల్లికి ఇక ఇక్కడ కూడా నాశనం అయిపోయింది. G9 కూడా ఏ రాష్ట్రంలో వచ్చింది ఐడియా ఉందా మీకు? అది గుజరాత్లోనే వచ్చింది అంటున్నారు. గుజరాత్ కదండి, బీహార్లో. బీహార్లో G9కి పనామా భూమిలో ఒక రకమైన వైరస్ వచ్చిందంట అక్కడికి. ఇప్పుడు ఎందుకు గోదావరి జిల్లాలో చక్కెరకేళి ఒకటే, కూరటి ఒకటి, అమృతపాణి కొన్ని ఊర్లు అసలు అవ్వదు. ఇక శాతం చచ్చిపోతాయి. అయ్యాల మళ్ళీ కర్పూరం ఉంటుంది, అదండి తట్టుకుంటుంది. తట్టుకుంటుంది. ఇప్పుడు మన పొలంలో, మీ పొలంలో ఉంది. ఇప్పుడు ఈ పొలంలో అట్లాంటి వేసి ప్రయోగాలు చేయొచ్చాము. అమృతపాణి రాదంటున్నారు ఇంతకుముందు. అంటే మన దగ్గర తోటంతా ఎత్తే మరి ఎక్కడి నుంచి అన్న సీడ్ తెచ్చినప్పుడు వచ్చిద్దాం మనకు తెలియదుగా. ఇక్కడ భూములు అయితే లేదు, సీడ్ తెచ్చినప్పుడు రావచ్చు.